యాహ్! హాయ్. లాస్ట్ టైమ్ చెప్పాం కదా! సీఎం గారి వైఫ్‌ని విశాఖ ప్రజలు తీసుకెళ్ళి దెంగినారన్న విషయం. అది ఎప్పుడు దెంగినారు? ఎలా దెంగినారు? అదే ఎప్పుడు దెంగినారు? ఎవరు దెంగినారు? ఎక్కడ దెంగినారో చెప్పినాం. మరి ఎలా దెంగినారు చెప్పే విషయానికొచ్చేసరికి విశాఖలో చేయడం జరిగింది కాబట్టి సీఎం గారి పెళ్ళాన్ని దెంగడం జరిగింది కాబట్టి సీఎం గారి పెళ్ళాన్ని దెంగడంలో మనం చెప్పుకున్నాం కదా లాస్ట్‌లో. అంబానీ గారి అంటర్‌లో జరిగింది. అండ్ అంబానీ గారు ఇండియాలోని రిచెస్ట్ పర్సన్ కావడం వల్ల 8,00,000 కోట్ల వెల్త్‌తో పవర్‌ఫుల్‌గా ఉండడం వల్ల అండ్ ఇతను 290 కోట్లతో ఇండియాలోనే వెల్తియెస్ట్ సీఎం అయినప్పటికీ కూడా అతని ముందు నిలబడలేకపోవడానికి. అండ్ మీరు అనుకోవచ్చు అతను నార్త్ పర్సన్, అతనికి తెలుగు రాదు. మరి ఈ ఆంధ్ర సీఎం గారి వైఫ్‌ని ఎలా చేస్తున్నాడు అనే విషయం వస్తే ఆంధ్ర సీఎం మాటకొచ్చేసరికి ఆంధ్రాలో అతనికి తెలుగు రాదు కాబట్టి ఆంధ్రాలో క్రిమినల్స్ ఉంటారు కదా! వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఆ విధంగా చూసుకుంటే విశాఖలో జరిగింది కాబట్టి విశాఖలో టాప్ 3 క్రిమినల్స్ చెప్తాను. అంటే నాకు తెలిసినంత వరకు ఒకటి సీఎంఆర్, 2 సోను విజన్. వీళ్ళు ఇద్దరికి కాకుండా మూడోది న్యూనెట్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. విష్ణు కుమార్ రాజుది ఎమ్మెల్యేగా ఉంటాడు. నార్త్ ఎక్స్టెన్షన్ చెప్తున్నాను అయితే దండుపాలెం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్టెన్షన్ తాలూకా ఎమ్మెల్యే అతనమాట విష్ణు కుమార్ రాజు. ఆడి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురు. అండ్ సీఎంఆర్ మాటకు వచ్చేసరికి చాలామంది వినే ఉంటారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది. అండ్ వాడి బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి విశాఖలో వాడు ఒక చిన్న కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ పేరు వచ్చి బొమ్మన బ్రదర్స్. ఐ థింక్ ఎస్, బొమ్మన బ్రదర్స్లో ట్యాక్స్ అకౌంటింగ్స్లో వర్క్ చేశాడు. ఆ తర్వాత చిన్న షాప్ పెట్టుకున్నాడు. దాని పేరు చందన బ్రదర్స్ అని పెట్టాడు. బొమ్మనకి కాంపిటేటర్గా చందన పెట్టాడు. చందన పెట్టాక బొమ్మన మాయ అయిపోయిందనమాట. చందన మిగిలిపోయింది. చందన మిగిలిపోవడానికి కూడా కారణం అతను మొత్తం స్కాములు, క్రైములు చేశాడు. క్రైములు చేసిన దానికన్నా అతను ఇల్లీగల్గా సంపాదించిన దాంట్లో టెంపుల్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. టెంపుల్స్ ఉంటాయి కదా! టెంపుల్స్లో బ్లాక్ మనీ చాలా ఎక్కువ సంపాదిస్తాడు. ముఖ్యంగా విశాఖలోకి వచ్చేసరికి నాకు తెలిసి విశాఖలో కాబట్టి విశాఖలో ఎస్కేఎంఎల్ టెంపుల్ అంటారన్నమాట. శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ అదొకటి. అండ్ ఇంకో టెంపుల్ వచ్చేసరికి సంపత్ వినాయక టెంపుల్. ఈ 2 టెంపుల్లో బాగా సంపాదిస్తాడు వాడు. ఎలా అంటే ట్రస్ట్ ఏంటి తెలుసు కదా! టెంపుల్‌లో ఉంటారు కదా! ట్రస్ట్ చేసి అంటే సపోర్టివ్‌గా అన్నట్టు అలాగనమాట. ఈ 2 టెంపుల్‌ని వాడు ఎన్నుకోవడానికి గల కారణం ఎస్కేఎంఎల్ టెంపుల్ అనేది బోల్డ్‌గా ఉంటుంది. దట్ మీన్స్ బేర్ బాడీ అనమాట. హాఫ్ బాడీ ఉంటుంది బేర్ బాడీ. ఆ బేర్ బాడీ, హాఫ్ బాడీ ఉండడం వల్ల అట్రాక్టివ్‌గా అంటే ఇండియాలో అటువంటి బేర్ బాడీ, హాఫ్ బాడీ ఉండకపోవడం అది కొంచెం ఐడెంటిబుల్‌గా ఉండడం అంటే కొత్తగా ఉండడం వల్ల చాలామందికి ఈజీగా పబ్లిష్ చేసాడు ఎస్కేఎంఎల్ టెంపుల్‌ని వాడి బ్రాండింగ్‌తో. రెండోది ఈ టెంపుల్ ఇది టెంపుల్ పేరు సంపత్ వినాయక టెంపుల్. ఈ సంపత్ వినాయక టెంపుల్‌కి వచ్చేసరికి విశాఖ పీపుల్‌కి ఇది కొత్త అనమాట. ఎందుకంటే అది కొంచెం కొత్తగా ఉంటుంది ఆ టెంపుల్‌లో విఘ్నేశ్వరుడి ఫోటో. కారణం ఏంటి అంటే ఆ టెంపుల్ అనేది మీకు తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం దీస్ వినాయక టెంపుల్స్ ఆర్ మేకింగ్ ఓన్లీ ఫర్ ద ఒక హౌసెస్ ముందున పెట్టుకుంటారు. ఎందువల్ల అంటే ఆపోజిట్‌లో స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ తాలూకా ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతోని చాలామంది పెట్టుకుంటారనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఈవెన్ ఇక్కడ కూడా అదే జరిగింది ఆ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారంటే కొత్తగా ఉంది స్టాచ్యూ, అందువల్ల అట్రాక్ట్ అవుతుందని చెప్పి అట్రాక్ట్ చేశారు. కొత్తగా ఉండడానికి కారణం ఏంటి అంటే అది ఆంధ్ర స్టాచ్యూ కాదు. ఎందువల్ల అంటే ఆ హౌస్ ఉండేది తమిళ వాళ్ళదనమాట. ద్వారకానగర్ లైన్‌లో ఉంటుంది. ఆ తమిళ్ వాళ్ళది అవ్వడం వల్ల ఏంటంటే ఆ స్టాచ్యూ డిఫరెంట్‌గా ఉంటుంది కంపేరింగ్ టు ఆంధ్ర స్టాచ్యూస్. అండ్ అక్కడ ఉండే పూజారి కూడా అంటే లొకేషన్ తమిళ్ వాళ్ళది కాబట్టి షాప్ ముందు, ఆఫీస్ ముందు ఉండే టెంపుల్. దానికోసం అని చెప్పి తమిళ్ పూజారిని పెట్టుకోవడం. అండ్ అది ఫోటో అట్రాక్టివ్‌గా ఉండడం వల్ల ఇతను ఫోటోస్ తీసి
పబ్లిష్ చేసుకొని ఆ ట్రస్టీగా మారినాడనమాట. పీపుల్‌ని ఎరిపప్పలను చేసి ఆ టెంపుల్స్ చుట్టూ తిప్పి ఆ డబ్బులు సంపాదించి వాటి మీద ట్రస్టీలు అంటే తెలిసిందే కదా! ట్రస్టీ అంటే వన్ ఆఫ్ ద మెంబర్ టు ద బోర్డ్ ఆఫ్ ద టెంపుల్ సర్వీసెస్. దీనివల్ల ఏంటంటే ఎస్‌కేఎంఎల్ టెంపుల్‌కొచ్చేసరికి పీపుల్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకేమో మీరు చీరలు పెట్టాలి, ఇవి పెట్టాలి, ఇవి పెట్టాలని చెప్పి ఆ చీరల కోసం అని చెప్పి పాడైన చీరలు ఇవి ఉంటాయి కదా! 100 రూపీస్‌కి, 50 రూపీస్‌కి, 30 రూపీస్‌కి, 20 రూపీస్‌కి అంటే అప్పుడున్న సిట్యుయేషన్ బట్టి అప్పుడున్న చీపెస్ట్ పాడైన శారీస్‌ని వాళ్ళకి సేల్ చేస్తాడనమాట. ఆ టెంపుల్‌కి పెట్టాలని చెప్పి. వీడి దగ్గర కొనిపించి వీడే సేల్ చేసి మళ్ళీ వీడే కొనేసుకొని మళ్ళీ వీడే సేల్ చేసేవాడు ఎప్పుడు కూడాను. ఇలాగా బాగా బ్లాక్ మనీ అందులో సంపాదించాక ఇంకొంచెం అభివృద్ధి చెందాక ఆ టె ఆ టెంపుల్‌ని ఎక్కడెక్కడ నుండో ఎవరెవరినో తెప్పించేసి ఆ టెంపుల్‌కి అడ్డమైన పూజలు చేయించేసి అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఆ టెంపుల్‌కి ఎవరు రాకూడదు. అంటే పంతులు ఉండకూడదనేది ఇక్కడ లోకల్‌గా వీళ్ళు పెట్టిన నియమాలు. ఎందుకంటే ఈ పంతులు ఉంటే వాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారు జనాలదని చెప్పి పంతులు లేకుండా ఎంప్టీగా ఓపెన్‌లో పెట్టారనమాట ఆ టెంపుల్‌ని. కాకపోతే ఏంటంటే మనం డబ్బుల కోసం అని చెప్పి దానికి అటు ఇటు మొత్తం ఇది అది ఆర్భాటాలు చేసి మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఒక పంతులు పెట్టేసి దీపాలు వేసేసి అంటే యాజ్ పర్ ద ట్రెడిషన్ కాదు. ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం కడితే ఆగమ శాస్త్ర పండితులు వచ్చి చేయాలి. బట్ ఇది ఏ శాస్త్రం ప్రకారం పెట్టలేదు. ఓన్లీ ఒక బెయిర్ బాడీ ఉంటే దాన్ని ఒక బావిలో దొరికిందని చెప్పి ఆవిడని పెట్టి ఆవిడ వల్ల ఈ శుభాలు కలుగుతున్నాయని చెప్పి పెట్టేసి 2 పక్కల 2 రాళ్ళు పెట్టి కొబ్బరికాయలు కొట్టుకుపోవండి అని చెప్పి అందరికీ ఎలౌడ్ పెట్టి పెట్టారనమాట. మనోడు ఏంటంటే డబ్బులొస్తున్నాయని చెప్పి దానికి 2 పక్కల అన్నీ క్లోజులు చేసి మొత్తం రూమ్ చేసి అందులో ధూపదీపాలేసి జనాల్ని పంతుల్ని ఆళ్ళని ఈళ్ళని పెట్టేసి వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టేసి అంటే అర్థమై ఉంటది. మామూలుగా అంటే ఒక రోజు పోతుంటే ఎంప్టీగా ఉంటది. ట్రాఫిక్ లాగే. ఎంప్టీగా ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు కంటిన్యూయస్‌గా. ఆపారనుకోండి ఆగుతా ఉంటారు. ఇలా ఏంటంటే మధ్యలో పోయే వాళ్ళందరికీ దీపాలేసి ఆపేసేవాడనమాట. ఆపేసరికి ఏదో బిజీగా ఉన్నట్టుందని చెప్పి చాలామంది ఈ క్యూ చూసి ఒకళ్ళు అలా రావడం మొత్తం టెంపుల్ బిజీ అయిపోవడం. బిజీ అయిపోయి కదా పవర్‌ఫుల్ టెంపుల్ అన్నట్టుగా నేమ్ తీసుకొచ్చేయడం. ఆ నేమ్ తీసుకొచ్చిన తర్వాత ఈవిడికి బంగారు ఆభరణాలు ఇవి, అవి ఇవి అని చెప్పి ఇక్కడ కాస్ట్‌లీ చీరలు కొనిపించడం అన్నీ అంటే ఒక బిజినెస్ చేసేసాడనమాట. బిజినెస్ చేసి ఆ తర్వాత టెంపుల్‌లో గిభరణాలు కొంటారు కదా! ఈ గిభరణాలకు వచ్చేసరికి ట్రస్టీగా ఇతనే ఉండడం వల్ల ఒక 1000 రూపీస్ వర్తబుల్ జ్యువెలరీని 5,00,000 50 lakhs ఎంత కావాలంటే అంతకు రాయించుకొని అతనే డబ్బులు దింపాడనమాట. టెంపుల్ ట్రస్టీగా. అండ్ సంపత్ వినాయక టెంపుల్‌కి వస్తే అక్కడ కూడా అలాగే చేశాడు. ట్రస్టీగా ఉన్నాడు. అండ్ పాపులర్ చేశాడు. కాకపోతే అది ఒక ప్రైవేట్ ఓనర్‌ది కాబట్టి ఆ తమిళ్ అతనికి బాగా ప్రాఫిటబుల్‌గా చేసి అతనితో కుమ్మక్కై బ్లాక్ మనీ ఇది చేసి తమిళ్ ఇతను పార్ట్నర్‌షిప్ మీద మొత్తం క్రైమ్‌లన్నీ చేసి చాలా సంపాదిస్తాడనమాట. ఇలా సంపాదించడం వల్ల ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఎందువల్ల అంటే ఒక బట్టల షాప్‌లో రూ. 100 చీర ఉందనుకోండి. ఆ రూ. 100 చీరకి అందులో వాడికి మిగిలేది ఏమి ఉండదు. 30, 20, 15 ఉంటది. ఆ 30, 20, 15 అయినా కూడా వాడికి అంతగా మిగలదు. ఎందువల్లంటే బయట వేస్తాడు లైట్ సెట్టు. దానికి పర్ డేకి నియర్లీ 10,000 రూపీస్ 10,000 ఆర్ 5,000 రూపీస్ ఛార్జ్ పడుతుందన్నమాట. ఎలక్ట్రికల్ పవర్‌కి. ఓన్లీ ఎల్ఈడీ లైట్లకి. ఎందువల్లంటే కమర్షియల్ ఛార్జెస్ పడతాయి వాళ్ళకి. మామూలుగా అంటే హౌస్ హోల్డింగ్స్ ఛార్జెస్ వేరే ఉంటాయి. డొమెస్టిక్ ఛార్జెస్. వాళ్ళకొచ్చేసరికి కమర్షియల్ ఛార్జెస్ పడతాయి. ఆ లైట్ సెట్‌కి చాలా కాస్ట్ అయిపోద్ది. అండ్ ఔట్ సైడ్ లైట్ సెట్‌కి ఎంత పడుతుందంటే లోపల ఇన్‌సైడ్ లైట్ సెట్‌కి ఎంత పడుతుందో మీరు ఆలోచించొచ్చు. అండ్ మోరోవర్ లోపల ఉన్న వాళ్ళందరూ కొంటారని గ్యారంటీ లేదు. కొనకపోయినా 24 అవర్స్ అదే వాళ్ళ లోపల ఉన్నంత వరకు ఏసీ ఆన్‌లోనే ఉండాలి. ఎయిర్ కండిషనర్‌కి చాలా ఖర్చు అవుద్ది. మరి ఎన్ని ఖర్చులతో దీంట్లో మరి వాడికి ఏం మిగులుతుంది? ఎలా మిగులుతుంది? అండ్ ఓన్లీ 100 రూపీస్ శారీస్ అంటే తక్కువగా ఇక్కడున్న పూర్ పీపుల్ కాబట్టి ఇదంతా స్లమ్ ఏరియా కాబట్టి విశాఖ అంటే స్లమ్ కాబట్టి ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు, బిజినెస్‌లు ఉండవు కాబట్టి ఇక్కడ స్లమ్‌లో ఎవరు కొనరు కాబట్టి కాస్ట్‌లీవి. అతను ఆఫర్ చేసినవి కూడా చాలా చీప్ అంటే 300కి, 200కి అప్పుడులోనే అతను తక్కువలో సేల్ చేయడం జరిగింది. అంత తక్కువకి ఎలా వచ్చిందనే విషయంలో ఎవరికీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేది. అండ్ మొత్తం క్రైములు చేసి సంపాదించిన డబ్బులు ఆ డబ్బులతో క్రిమినాలజీ చేసి మొత్తం ఇది చేసినాడు. అండ్ ఆ 200 రూపాయలకి, 300 రూపాయలకి ఒక్క రూపాయి అంటే మిగలదనమాట బిజినెస్‌లో. కాకపోతే ఏంటంటే ఆడిట్‌లోని బ్లాక్ మనీ, వైట్ మనీ చేసుకొని అతను సంపాదించాడనమాట. ఇందులో ఈ టెంపుల్ డబ్బుల్లో ఆటిల్లో ఈటిలన్నిటిలోని బ్లాక్ మనీ, వైట్ మనీ చేసుకొని అండ్ ఇలా అతను బ్లాక్ మనీ బాగా సంపాదించి ఈ టెంపుల్స్ అంటే ఈ బట్టల షాపుల్ని ఎక్కడెక్కడో పెట్టేసాడు.
ఇండియా మొత్తంలో ఉన్నాయి. బట్ మాక్సిమం ఆఫ్ హైదరాబాదు, విజయవాడ అండ్ చిన్న చిన్న కర్నూలు లేకపోతే నెల్లూరు ఇలా అన్ని చిన్న చిన్న ఏరియాలోనే ఒక్కొక్క బ్రాంచ్ పెట్టేసాడు. అండ్ షాపింగ్ మాల్స్ కూడా పెట్టేసాడనమాట. ఎంత సంపాదిస్తే అంత షాపింగ్ మాల్ పెట్టగలరు అనే విషయంలో అసలు విశాఖ పోలీసులు ఒక మాట కూడా అడగరు ఎవరు నిన్ను. అంత అంటే విశాఖలో ఏ రేంజ్ క్రైమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. అండ్ వాళ్ళ అండర్‌లో జరిగిందని చెప్పడానికి నేను చెప్పే మాటలనమాట. ఎందుకు వాళ్ళ అండర్‌లో అంటే క్రైమ్స్ చేసే వాళ్ళంతా వాళ్ళ ఎంప్లాయీసే. ఎందుకంటే ఇన్ని బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎంప్లాయీసే ఉంటారు అందులోని. ఇలా వాళ్ళ ఎంప్లాయీస్‌ని పెట్టి అతను చాలా క్రైమ్స్ చేస్తుంటాడు. ఇక్కడ విశాఖలో కూడా మ్యాక్స్ అతని ఎంప్లాయీసే. ఎందుకంటే అన్ని షాప్స్ మోర్ దెన్ 300 మెంబర్స్, 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు చిన్న షాప్‌కి. ఇలా ఏంటంటే అతనికి ఎంప్లాయీస్ చేసిన క్రైమ్‌లో ఉంటది. బయటోళ్ళు కూడా వస్తూ ఉంటారు క్రైమ్స్ చేయడానికి ఇక్కడ జాబ్‌లో అని చెప్పేసి. ఇలాగా సీఎంఆర్ క్రైమ్‌లు అన్నీ ఇన్ని కావు. మోరోవర్ ఈ సీఎంఆర్ క్రైమ్‌లకొచ్చేసరికి అందరూ గోల చేస్తున్నారు థియేటర్ ఓనర్లు కూడా. ఎందువల్ల అంటే థియేటర్‌లో ₹500 టికెట్. మీకు అందరికీ తెలిసే ఉంటది. అండ్ మీరు మోరోవర్ 500 కాకపోయినా 300 అయినా సరే నియర్లీ 500 చైర్స్ ఉంటాయి. మీకు అది కూడా తెలుసు అనుకుంటా కదా! 500, 300 చైర్స్ ఉంటాయి. ఇన్ని చైర్స్ ఆక్యుపై అయినా కూడా 4 టైమ్స్ అంటే 4 కోట్లు ఇన్ని ఆక్యుపై అయినా కూడా నియర్లీ 1000 సేల్స్ చేసినా కూడా వాళ్ళు ₹300 చొప్పున వాళ్ళకి ఏ ప్రాఫిట్ ఉండదు. అండ్ వాళ్ళకి ప్రాఫిట్ ఉండకపోగా ఎందుకంటే మార్జిన్ తక్కువ అనమాట ఇక్కడ మీద. ప్రాఫిట్ ఉండకపోగా వాళ్ళకి మిగిలేదల్లా పాప్‌కార్న్‌లో అంటే అడిషనల్‌గా ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్స్ అవి ఇస్తుంటారు కదా! స్నాక్స్ విని వాటిలో మాత్రమే మిగులుతది. వాటిని కూడా రేట్ తగ్గించమని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగింది ప్రజలు. ఏంటంటే అంత కాస్ట్ ఉన్న వాటి మీద కూడా లాభం లేదు. అండ్ మోరోవర్ ఫిల్మ్‌కి టికెట్లు ఫ్రీగా ఇస్తారనమాట. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆ ఫ్రీగా ఇచ్చిన టికెట్లని కూడా చూడరు ఆ ఫ్యాన్స్. ఎందుకంటే ఒక్కొక్క థియేటర్‌లో ఒక్కొక్క దగ్గర చూడడం కష్టం. అండ్ వాళ్ళు పాప్‌కార్న్ కొనలేక ఆళ్ళు చూడడం మానేసి ఏసీ వేస్ట్ అవుతుందన్న కాన్సెప్ట్‌లో తీయించేస్తారు ఆ సినిమాలని. ఈ ఫిల్ము యాక్టర్స్ హెసిటేట్ అవుతుంటారనమాట. మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి టికెట్లు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు చూడట్లేదనే విషయంలోనే. ఆళ్ళేమో ఏసీ వేస్ట్ అవుతుందని థియేటర్‌లో తీయించారు. వీళ్ళేమో పాప్‌కార్న్ కొనలేక ఎళ్ళడం మానేశారని చెప్పి ఈ బ్లాక్ మనీ హీరోలకి అదే ఫిల్మ్ యాక్టర్‌లకి వాళ్ళు చెప్తారనమాట. ఇలా ఏంటంటే ఇదంతా బ్లాకే కాబట్టి మీకు కొంచెం ఇదిగా ఉంటది. అండ్ ఈ థియేటర్‌లో వాళ్ళు ఏసీకే ఇబ్బంది పడుతున్నారనమాట. ఎయిర్ కండిషనర్‌కి ఇంత రేట్ టికెట్‌కి. అంత రేట్ టికెట్‌కి థియేటర్‌లో కూర్చొని అండ్ మోరోవర్ కరెంట్ కూడా ఖర్చు అవుద్ది. ఎలక్ట్రిసిటీ మీకు అది కూడా అర్థమై ఉంటది. ఎందుకంటే థియేటర్ ఆన్ చేశారంటే లైట్‌లన్నీ ఆపేస్తాడు. ఏ లైట్ ఆన్ అవ్వదు. ఓన్లీ స్క్రీను అండ్ ఏసీ. అయినా కూడా వాళ్ళకి డబ్బులు మిగలవు. అలాంటిది ఇప్పుడు ఈ బట్టల షాప్‌కొచ్చేసరికి షాప్‌లో మాక్సిమం నాకు తెలిసి 200 మెంబర్స్ కన్నా ఎక్కువ పట్టరు. మాక్సిమం 100, 200 అది కాదంటే 300, 400 కూడా. అంటే చిన్నదాంట్లో పెద్దది. ఇప్పుడు ఎంత షాప్ అయినా కూడా అంతమంది పెట్టినా కూడా అందులో కొనేవాళ్ళు వచ్చేసరికి నాట్ ఈవెన్ 5% 3% కూడా కొనరు. ఇప్పుడు 3%, 5% కొన్నా కూడా రోజుకొక 1000 శారీస్ కూడా సేల్ అవ్వవు. 1000 కాదు 300, 400 కూడా సేల్ అవ్వవు నా అంచనా ప్రకారం. సీజనల్ వస్తే ఒక 500 సేల్ అవ్వచ్చు. ఈ 500 ₹100 చీరలో, ₹200 చీరలో ఏం మిగులుతుంది? ఎలా ఎన్ని షాపింగ్ మాల్‌లు కట్టేసాడు. అండ్ ఎలా కరెంట్ బిల్లు కడుతున్నాడు. ఎందుకంటే బయట లైట్ సెట్‌కి అంత కాస్ట్ అయినప్పుడు లోపల సైడ్ లైట్ సెట్‌లు మీకు అర్థమయ్యే ఉంటది. అది ఏ రేంజ్ ఖర్చు అవుద్దనే విషయం. ఎందుకంటే మీరు చూసే ఉంటారు. ఆ లైట్‌లలో మెరుస్తూ ఉంటాయి. చూపు లైట్ ఎయండి బాబు ఇదొద్దు మాకంటారు చాలామంది సినిమాల్లో కూడా చూసి ఉంటారు. ఆ రేంజ్ లైట్ సెట్‌లలో ఎంత ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత ఖర్చు అవుతూ ఉంటది అతనికి. మరి అంత ఖర్చు అయితే ఎలా ఇన్ని షాపింగ్ మాల్‌లు ఎలా కట్టేసాడనే విషయంలో ఏ మురుగు క్వెషన్ చేయరు. ఏ పోలీసుడు కూడా అడగడు. అండ్ మాట్లాడితే కోట్లు ఖర్చయిపోతుంది. అండ్ ఇది చాలదన్నట్టుగా పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నాడు. మరి పబ్లిసిటీ కూడా ఖర్చవుద్ది మీకు తెలుసు కదా! ఈయన పబ్లిసిటీ ఏం ఫ్రీది కాదు కాబట్టి పబ్లిసిటీ కూడా ఖర్చు. మరి ఎంత ఖర్చు ఎలా బేర్ చేస్తున్నాడని మాటకొస్తే మరి అర్థమై ఉంటది. మొత్తం ఏ రేంజ్ క్రైమ్‌లు చేస్తాడు సీఎం. ఇంక మాటకొస్తే సోనా విదురు ఖచ్చితంగా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో.